హలో డ్రామా లవర్స్, ఇప్పుడు మనం 2024లో విడుదల అయిన బ్యాడ్ మెమరీ ఎరేజర్ కొరియన్ డ్రామా న్యూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా డ్రామా స్టార్ట్ చేస్తామా? కథ 2007లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్తో ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం ఈ నాటకంలోని హీరో లిగన్ను చూస్తాము. అతను ప్రస్తుతం 13 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. ఇక్కడ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. లిగన్ చాలా బాగా ఆడుతున్నాడు మరియు ఫైనల్ గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. మరోవైపు మనం అతని తమ్ముడు లిసిన్ను చూస్తాము. అతను లిగన్ యొక్క ఇతర విషయాలలో సహాయం చేస్తున్నాడు. చివరి రౌండ్ జరుగుతున్నప్పుడు లిగన్ చాలా పాయింట్లు స్కోర్ చేస్తాడు. అతనికి గెలవడానికి 1 పాయింట్ మాత్రమే అవసరం మరియు అతను స్కోర్ చేస్తాడు. కానీ ప్రత్యర్థి చేతి నుండి టెన్నిస్ రాకెట్ జారిపోయి లిసిన్ను కొట్టబోతుంది. లిగన్ అది చూస్తాడు. కాబట్టి అతను లిసిన్ను రక్షిస్తాడు. కానీ అతని చేతికి తీవ్రమైన గాయమవుతుంది. లీ గన్ మనతో అంటాడు, ఆ రోజు నేను లిసిన్ను కాపాడకుండా ఉంటే బాగుండేది. కానీ ఆలోచించడం తప్ప నేను ఏమీ చేయలేను. ఎందుకంటే గతాన్ని మార్చలేము. నేను నా ఈ చెడ్డ జ్ఞాపకాన్ని మరచిపోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఎప్పటికీ మరచిపోలేకపోయాను. అప్పుడు మనకు వర్తమాన దృశ్యం చూపబడుతుంది. మనం లిగన్ను విమానంలో చూస్తాము. అదే విమానంలో అతని తల్లిదండ్రులు మరియు అతని సోదరుడు లిసిన్ కూడా ఉంటారు. లిగన్ యొక్క వైన్ అయిపోతుంది కాబట్టి అతను వైన్ తీసుకోవడానికి వస్తాడు. అక్కడ మనం నాటకం యొక్క కథానాయికను చూస్తాము. ఆమె పేరు క్యుంగ్ జూ. లిగన్ మాట్లాడే విధానం ద్వారా అతని పరిస్థితి బాగా లేదని ఆమెకు అర్థమవుతుంది. వల్ల అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. అతను డిప్రెషన్లో ఉన్నాడు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు మరియు ఎప్పుడూ చాలా ఒత్తిడిలో ఉంటాడు. ఎయిర్ హోస్టెస్ లిగన్ దగ్గర క్లాస్ రీయూనియన్ ఆహ్వాన పత్రాన్ని చూసి అతను వెళ్తాడా అని అడుగుతుంది. లిగన్, నేను నా మొదటి ప్రేమను కలవడానికి వెళ్లడం గురించి ఆలోచిస్తున్నాను. కానీ నాలాంటి అబ్బాయి తన భావాలను ఇష్టపడడు. సై అయినదా? క్యుంగ్ జూ తన మనసులో ఇందులో అడగడానికి ఏమి ఉంది? అతను ఖచ్చితంగా తిరస్కరిస్తాడు అని అనుకుంటుంది. క్యుంగ్ జూ వైన్ తాగుతుంది కాబట్టి ఆమె పెదవులపై ఒక గుర్తు ఏర్పడుతుంది. కాబట్టి లిగన్ దానిని చూడటం మొదలు పెడతాడు. క్యుంగ్ జూ అంటుంది, ఏమైంది? మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లిగన్ అంటాడు, నేను చాలా కాలం నుండి నిన్ను చూస్తున్నాను. అది విని క్యుంగ్ జూ, నాకిప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. అప్పుడు లిగన్ ఆమె ముఖంపై వైన్ ఉందని చెబుతాడు మరియు తుడవడానికి టిష్యూ కూడా ఇస్తాడు. మరియు నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నేను నీతో ఫ్లర్ట్ చేయడం లేదు అని అంటాడు. అప్పుడు కొన్ని సమస్యల కారణంగా విమానం అటూ ఇటూ కదలడం మొదలవుతుంది. కాబట్టి లీగన్ అనుకోకుండా క్యుంగ్ జూ పెదవులను తన బొటనవేలితో నొక్కడంతో ఆమె ముందు పన్ను విరిగిపోతుంది. లిగన్ ఆమెకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇస్తానని చెబుతాడు. అప్పుడు క్యుంగ్ జూ తను నకిలీ పన్ను పెట్టించుకున్నానని, అది ఊడిపోయిందని, విరగలేదని చెబుతుంది. అప్పుడు విమానం చాలా ఎక్కువగా కదలడం మొదలవుతుంది. కాబట్టి లిగన్ పడిపోబోతాడు. కానీ క్యుంగ్ జూ లిగన్ను కాపాడటానికి బదులుగా తన ల్యాప్టాప్ను కాపాడుతుంది. ఎందుకంటే అందులో చాలా ముఖ్యమైన డేటా నిల్వ చేయబడి ఉంటుంది. క్యుంగ్ జూ అతని ముందుకి వస్తుంది. అప్పుడు లిగన్కు చాలా సంవత్సరాల క్రితం తన ప్రాణాలను కాపాడిన ఒక చిన్న అమ్మాయి గుర్తుకు వస్తుంది. క్యుంగ్ జూ అతని చేయి పట్టుకుని అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. చేయి నొప్పి చేయడం మొదలుపెడుతుంది. ఇది చూసి క్యుంగ్ జూ చాలా ఆందోళన చెందుతుంది. అతనికి ఎక్కువ గాయమైందేమో అని. కానీ లిగన్, నేను బాగున్నాను, నువ్వు వెళ్ళవచ్చు అంటాడు. క్యుంగ్ జూ వెళ్లే ముందు అక్కడ తన బిజినెస్ కార్డ్ వదిలి, నా వల్ల నీకు గాయమైతే నన్ను సంప్రదించు అని చెబుతుంది. ఆ తరువాత మనకు గతంలోని ఒక దృశ్యం చూపించబడుతుంది. లిగన్ తన అమ్మమ్మ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. తన తల్లిదండ్రుల మాటలు విని నిద్రలేస్తాడు. వాళ్లు లిగన్ అమ్మమ్మతో, మేం అన్ని సామాన్లు ఆస్ట్రేలియాకు పంపించేశామని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్ దగ్గర లిగన్ శిక్షణ పొందాలని మేము కోరుకున్నాము. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. శిక్షణ కోసం డబ్బులు ఇప్పటికే చెల్లించాము. కాబట్టి ఇప్పుడు లిగన్ బదులు లీ సన్ శిక్షణ పొందుతాడు. లిగన్ అమ్మమ్మ, ఏదేమైనా మీరతన్ని ఇక్కడ ఎలా వదిలి వెళ్లగలరు? అతను ఇంకా చిన్న పిల్లవాడు అంటుంది. లిగన్ తల్లి అలా కాదు అంటుంది. మేము అతన్ని మాతో తీసుకెళ్లాలని అనుకోవడం లేదు. అతను మాతో ఆస్ట్రేలియా వస్తే లిసన్ శిక్షణ పొందడం చూసి అతనికి అస్సలు నచ్చదు. కాబట్టి దయచేసి కొన్ని సంవత్సరాలు అతన్ని మీతో ఉంచుకోండి. ఈ మాటలన్నీ విన్న లీగన్ తన పతకాన్ని ధరించి తన బట్టలు ప్యాక్ చేస్తాడు. అతని తల్లిదండ్రులు లిసిన్ను టాక్సీలో తీసుకెళ్తుండగా లీగన్ వారి వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి, దయచేసి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని అంటాడు. అతని తల్లిదండ్రులు అతను పరిగెత్తడం చూస్తారు, కానీ ఆగరు. లిగన్ పరిగెత్తుకుంటూ కింద పడిపోతాడు మరియు అతని పతకం నీటిలో పడిపోతుంది. పతకాన్ని నీటి నుండి ఎలా బయటకు తీయాలో ఆలోచిస్తూ ఉండగానే అతను కూడా నీటిలో పడిపోతాడు. అతను కళ్ళు తెరిచేసరికి అతని ముందు ఒక అమ్మాయి ఉంది. అతను అతన్ని రక్షించింది. ఆమె అతను బాగానే ఉన్నాడా అని అడుగుతోంది. ఇప్పుడు వర్తమానానికి తిరిగి వస్తే విమానం కొరియాలో దిగుతుంది. నాన్న లిసిన్ బట్టలు లిగన్కి వేసి మాస్క్తో ముఖం కప్పుకోమని చెబుతాడు. లీగన్ సామాను తీసుకుని బయటికి రాగానే లిసిన్ అభిమానులు చుట్టుముడతారు. ఒక పిల్లవాడు పూలదండ కూడా వేస్తాడు. లీసన్ ఇప్పుడు చాలా ప్రసిద్ధ టెన్నిస్ ఆటగాడయ్యాడని మనకు అర్థమవుతుంది. కానీ అది లీషన్ కాదని, వేరే వ్యక్తి అని అందరికీ తెలిసిపోతుంది. లిసిన్ కారులో వెళ్లడం చూసి అతని దగ్గరకు వెళ్లి చాలా ప్రశ్నలు అడుగుతారు. లిగన్ సామాను తీసుకుని కారు దగ్గరకు వెళ్తుండగా
కంజుని ఢీకొట్టడంతో సామాను కింద పడిపోతుంది. లిగన్ క్షమాపణ చెప్పి సామాను తీసుకుంటుండగా ఆ పిల్లవాడు వచ్చి తన దండ తిరిగి ఇవ్వమని అడుగుతాడు. లిగన్ సామాను కారులో పెట్టి కూర్చోబోతుండగా డ్రైవర్ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. లీ గన్ వెనకబడిపోతాడు. లీ సిన్ వాళ్ల నాన్న అతన్ని అడుగుతాడు, నువ్వు చాలా సంవత్సరాలుగా ప్రొఫెషనల్ అథ్లెట్వి, నువ్వు ఇంకా కెమెరా ముందు భయపడుతున్నావా? లీ సిన్ అవును అంటాడు. వాళ్ల అమ్మ, లీ గన్ దేనికి పనికిరాడు, అతను కాసేపు కూడా రిపోర్టర్లను హ్యాండిల్ చేయలేకపోయాడు అని అంటుంది. వాళ్ల నాన్న, నువ్వు కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు, ఇందులో అతని తప్పేముంది అని అంటాడు. అప్పుడే వాళ్లు లీ గన్ కారులో లేడని గమనిస్తారు. అతను టాక్సీలో ఇంటికి రావాలని, లీ సిన్ క్రెడిట్ కార్డ్తో టాక్సీ వాడికి డబ్బులు చెల్లించాలని వాళ్ల నాన్న అతనికి మెసేజ్ చేస్తాడు. హ్యుంగ్ జూ టాక్సీలో కూర్చుంటుండగా ఆమె చూపు లీ గన్ మీద పడుతుంది. లీ గన్ తన ముఖం దాచుకుంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత హ్యుంగ్ జూ ప్రెజెంటేషన్ ఇస్తుండటం మనం చూస్తాం. ఆమె, ఇది మౌస్ నంబర్ 107, 3 నెలల క్రితం ఆహారం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ దీనికి కరెంట్ షాక్ తగిలింది. ఆ తరువాత దీనికి రుచికరమైన ఆహారం అందించినా లేదా చుట్టుపక్కల వాతావరణాన్ని సౌకర్యవంతంగా చేసినా దీనికి అజీర్ణం అవుతూనే ఉంది. ప్రతి ఒక్కరికీ చెడు జ్ఞాపకాలు ఉంటాయి అని అంటుంది. ఒక తీవ్రమైన ప్రమాదం యొక్క జ్ఞాపకం. ఇది శారీరక హాని కలిగించింది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు చెప్పే కఠినమైన పదాలు చెడ్డ జ్ఞాపకాలుగా మారుతాయి. లేదా మీరు చాలా ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెట్టిన క్షణం. ఒకసారి చెడ్డ జ్ఞాపకాలు ఏర్పడిన తర్వాత అది తిరిగి మార్చలేని బాధగా మారుతుంది. చెడ్డ జ్ఞాపకాలు బాధాకరమైనవి, కలవరపెట్టేవి మరియు చేదుగా ఉంటాయి. మనం ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా తొలగించగలిగితే ఏమి జరుగుతుంది? ఉదాహరణకు, మన దగ్గర చెడ్డ జ్ఞాపకాలను తొలగించే సాధనముంటే అప్పుడు మనం లిగన్ను చూస్తాము. అతను టాక్సీలో కాకుండా బస్సులో ఇంటికి వస్తాడు. అతను భోజనం చేయడానికి దుస్తులు మార్చుకుని రమ్మని అతని తల్లి చెబుతుంది. లిగన్ తన గదిలో ఉన్నప్పుడు అతని తల్లి కిమ్చి తీసుకురావడానికి వస్తుంది. అప్పుడు లిగన్, మీరు నా గదిలో కిమ్చి రిఫ్రిజిరేటర్ ఎందుకు ఉంచారు అని అడుగుతాడు. ఇది ఇప్పటికే కిమ్చి నిల్వ గది అని అతని తల్లి చెబుతుంది. మీరు ఇక్కడికి మారినది మీరే. లిగన్ భోజనం చేయడానికి బయటకు వచ్చినప్పుడు అతని తండ్రి, మీరు ఎప్పుడూ నల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారు? ఇతర రంగులు కూడా ఉన్నాయి, మీరు వాటిని ఎందుకు ప్రయత్నించరు అని అడుగుతాడు. అప్పుడు లిగన్ నల్లటి దుస్తులు ధరించినందుకు క్షమాపణలు చెబుతాడు. అది విని అతని తల్లి, మీరు ప్రతిదానికి క్షమాపణలు ఎందుకు చెబుతారు? మరేదైనా చెప్పవచ్చు కదా అంటుంది. దీనికి నన్ను క్షమించండి అని లిగన్ అంటాడు. అప్పుడు అతని తల్లి, మీరు మారరు అంటుంది. లిగన్ ఇష్టపడే ఆహారాన్ని అతని తల్లి తయారు చేస్తుంది. కానీ లిగన్ కోసం ఏమీ లేదు. అతని తల్లి తన చేతులతో ప్లేట్లో ఆహారాన్ని పెట్టి లిగన్కు ఇస్తుంది. కానీ లిగన్కు కాదు. లిగన్, నా తల్లిదండ్రులు ఎప్పుడూ లిసిన్ను మాత్రమే పట్టించుకుంటారు. అతనికి చాలా ప్రేమనిస్తారు. కానీ ఈ ఇంట్లో నాకు విలువ లేదు. వారు నా గురించి ఏమాత్రం ఆలోచించరు. మా ఇంట్లో నాకంటే కుక్కకు ఎక్కువ విలువ ఉంది అని చెబుతాడు. లిగన్ కుక్కను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు అది అతనిని కరుస్తుంది. అప్పుడు మనం కంజును ఆసుపత్రిలో చూస్తాము. ఆసుపత్రి డైరెక్టర్, మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. రేపు మన పాఠశాల ప్రెజెంటేషన్కు మంత్రి కూడా వస్తున్నారని మీకు తెలుసు. కాబట్టి మీరు అతని ముందు కూడా ఈరోజు లాంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అంటాడు. నేను అన్నింటినీ బాగా చూసుకుంటాను, మీరు చింతించకండి అని కంజు అంటుంది. డైరెక్టర్ వెళ్లిన తర్వాత కంజుతో మాట్లాడటానికి ఒక డాక్టర్ వస్తాడు. కంజు ఆ డాక్టర్తో డేటింగ్ చేయాలనుకుంటుంది. ఆ డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు కంజు పన్ను ఊడిపోతుంది. కంజును అలా చూసి వారందరూ షాక్ అవుతారు. కంజు వెంటనే దంతవైద్యుడి వద్దకు వెళ్లి తన పన్నును సరిగ్గా అమర్చుకుంటుంది. మరోవైపు ప్రొఫెసర్ హాన్ కొంతమంది డాక్టర్లతో రాత్రి భోజనానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు కిమ్ జూ వస్తుంది మరియు ఎవరు ఎక్కడికి వెళ్లరు అని చెబుతుంది. రేపటి ప్రెజెంటేషన్ కోసం వారు ఏమి చేయాలో ఆమె డాక్టర్లందరికీ చెబుతుంది. అప్పుడు వారందరూ పని చేయడానికి వెళతారు. మీరు మంచి మూడ్ను చెడగొట్టడంలో నిపుణులు. మీరు మానసిక వైద్యురాలై ఉండి ఇంత చల్లటి హృదయం ఎలా కలిగి ఉండగలరు అని ప్రొఫెసర్ హాన్ అడుగుతాడు. నేను ఏమి చేశాను? రేపటి ప్రెజెంటేషన్లో ఎటువంటి తప్పు జరగకూడదని నేను కోరుకుంటున్నాను అని కంజు అంటుంది. మీరు యూకే నుండి ఆ ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకువచ్చారా అని ప్రొఫెసర్ హాన్ అడుగుతాడు. కిమ్ జూ అవును అని చెబుతుంది. కానీ ఆమె సామాను తెరిచినప్పుడు అందులో పత్రాలకు బదులుగా బట్టలు ఉంటాయి. దీంతో విమానాశ్రయంలో తన సామాను మారిపోయిందని ఆమెకు అర్థమవుతుంది. ఆ సామానులో లిగన్ నంబర్ ఉన్న ట్యాగ్ కంజుకు కనిపిస్తుంది. అప్పుడు ఆమె అతనికి కాల్ చేస్తుంది. కానీ లైన్ బిజీగా వస్తుంది. ఎందుకంటే లిగన్ తన స్నేహితుడు గూబాంగ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మీరు పని సమయంలో నాకు ఎందుకు కాల్ చేశారు అని లిగన్ అంటాడు. అప్పుడు గూబాంగ్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధిస్తూ, నేను చాలా నిరాశకు గురయ్యాను. మీకు క్లాస్ రీయూనియన్ ఆహ్వానం వచ్చి ఉంటుంది. మీరు వెళ్తున్నారా అని అడుగుతాడు. నేను ఇంకా నిర్ణయించుకోలేదు అని లిగన్ అంటాడు. అప్పుడు గూబాంగ్, రీయూనియన్లో మీ మొదటి ప్రేమ కూడా వస్తోంది. కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళాలి. అక్కడ మీ మొదటి ప్రేమకు మీ భావాలను చెప్పవచ్చు అని అంటాడు. నాలాంటి అదనపు పాత్రను ఆమె ఎందుకు ఇష్టపడుతుంది అని లిగన్ అంటాడు. అప్పుడు గూబాంగ్, మీరు చాలా నిరాశకు గురయ్యారు మరియు మీకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంది. ప్రేమ మరియు కెరీర్లో విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి అని అంటాడు. మీరు చెప్పింది నిజమే, కానీ అదనపు పాత్ర ఎప్పుడూ ప్రధాన పాత్రతో సమానం కాలేదని మీరు మరచిపోయారు అని లిగన్ అంటాడు. లిగన్ బిగ్ పిక్చర్ ఏజెన్సీ ముందు కారు ఆపి లోపలికి వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డు, మీరు ఇక్కడ కారు పార్క్ చేయకూడదు, దాన్ని ఇక్కడ నుండి తీసివేయండి అని అంటాడు. తర్వాత సీన్లో మనం అతన్ని బాత్రూంలో చూస్తాము. అక్కడ లీసన్ ప్రకటన పోస్టర్ ఉంటుంది. దీంతో లీసన్ బిగ్ పిక్చర్ ఏజెన్సీలో పనిచేస్తాడని మరియు లిగన్ లీసన్ మేనేజర్ అని మనకు అర్థమవుతుంది. ఆ పోస్టర్ను చూసి లిగన్కు నచ్చదు. కాబట్టి అతను లీసన్ కళ్లను పెన్నుతో గీస్తాడు. అతను బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి అతన్ని ఆపి, మీరు ఆ అబ్బాయే కదా, ది లెజెండ్ టెన్నిస్ జీనియస్ అని అడుగుతుంది. మీరు లిసన్ గురించి మాట్లాడుతుంటే నేను కాదు అని లిగన్ అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరు లిగన్ కదా, ది టెన్నిస్ ప్లేయర్ అని అడుగుతుంది. ఇది విని అతను ఆశ్చర్యపోయి నవ్వుతూ, అవును నేనే అని అంటాడు.
అప్పుడు ఆ అమ్మాయి నేను మీ పెద్ద అభిమానిని, మీ ఫుటేజీని చూసి నేను టెన్నిస్ ఆడటం ప్రారంభించాను అని చెబుతుంది. ఆ అమ్మాయి పేరు చా సియోన్ అని మనకు తెలుస్తుంది. మీరు మళ్ళీ టెన్నిస్ ఆడటం ప్రారంభించారా? ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్ గెలిచిన మొదటి కొరియన్ మీరే. మీరు నాకు ఆ మెడల్ చూపించగలరా అని చా సియోన్ అడుగుతుంది. అప్పుడు లిగన్ ఆ మెడల్ నా దగ్గర పోయింది అని అంటాడు. అప్పుడు ఏజెన్సీ సీఈఓ మిస్టర్ హాంగ్ వచ్చి చా సియోన్ను తీసుకెళ్తాడు. అదే సమయంలో లిసన్ వచ్చి లిగన్తో వెళ్లి నాకు కాఫీ తీసుకురండి అని అంటాడు. లిగన్ కాఫీ తీసుకురావడానికి వెళ్లినప్పుడు కంజు నుండి అతనికి కాల్ వస్తుంది. మరి సామాను మారిపోయిందని కింజు అతనికి చెబుతుంది. అప్పుడు లిగన్ అవును నాకు తెలుసు, విమానాశ్రయం నుండి నాకు కాల్ వచ్చింది అని అంటాడు. అలా అయితే నా అన్ని కాళ్ళు మరియు మెసేజ్లకు మీరు ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని కంజు అడుగుతుంది. అప్పుడు లిగన్ ఈ వారం మీ సామాను పంపుతాను, మీ చిరునామాను నాకు మెసేజ్ చేయండి అని చెబుతాడు. ఇది చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. దీంతో కంజుకు చాలా కోపం వస్తుంది. అతను తనను తాను ఏమి అనుకుంటున్నాడు, అతను మాత్రమే బిజీగా ఉన్నాడని అనుకుంటున్నాడు. ఈ మనిషి నా మెదడును పాడు చేస్తున్నాడు అని ఆమె అంటుంది. లిగన్ లిసన్ కు కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు మిస్టర్ హాంగ్ ఒక పత్రాన్ని విసిరి దాని కాపీలు తీసుకురండి అని లిగన్ తో దురుసుగా అంటాడు. లిగన్ కాసేపు చా సియోన్తో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు మిస్టర్ హాంగ్ ఎటువంటి తప్పు లేకుండా లిగన్ పై కోపడటం ప్రారంభిస్తాడు మరియు అతన్ని చాలా అవమానిస్తాడు. లీసిన్ అన్ని చూస్తాడు, కానీ అతను మిస్టర్ హాంగ్ తో ఏమీ చెప్పడు. కార్యాలయంలోని వారందరూ లిగన్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తాడు. అతని గురించి చాలా చెడుగా మాట్లాడుతాడు. ఇది విని లిగన్ తలనొప్పి మొదలవుతుంది మరియు అతని కుడి చేతిలో చాలా నొప్పి వస్తుంది. కాబట్టి అతను వెంటనే ఏజెన్సీ నుండి బయటకు వచ్చి ఆసుపత్రికి వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడు మనం కంజును చూస్తాము. ఆమె లిగన్ కు చాలా వాయిస్ మెసేజ్లు చేస్తుంది, కానీ ఒక్కదానికి కూడా సమాధానం రాదు. దీంతో ఆమె చాలా కలవరపడుతుంది, ఎందుకంటే ఆ ముఖ్యమైన పత్రాలు లేకుండా ఆమె ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. కొంత సమయం తరువాత ఒక నర్సు కంజుతో ఒక రోగి వచ్చాడు. అతని చేతిలో చాలా నొప్పి ఉంది. అతను ప్రొఫెసర్ హాంగ్ యొక్క పాత రోగి, కానీ అతను ఈ సమయంలో ఆసుపత్రిలో లేడు, కాబట్టి మీరు ఆ రోగిని చూడాలి అని చెబుతుంది. ఆమె ఆ రోగి దగ్గరకు వెళ్ళినప్పుడు అతను డాక్టర్ నా చేతిలో చాలా నొప్పిగా ఉంది, దయచేసి నాకు కొన్ని నొప్పి నివారణ మందులు ఇవ్వండి అని అంటాడు. ఆ రోగి లిగన్ అని మనకు తెలుస్తుంది. కిమ్ జు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే అతను విమానంలో కలిసిన అబ్బాయి అని ఆమె గుర్తుపడుతుంది. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్, డిస్లైక్ మరియు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరియు తదుపరి ఎపిసోడ్ల వివరణలను చూడటానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను. జాగ్రత్తగా ఉండండి. బై బై.